హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వైభవ్ జాహ్నవి ఛానల్. ఇప్పుడు చూస్తున్నది జలనారాయణ స్వామి వారు ఉన్న కోనేరు ముందర. ఇది ఇక్కడ చూడండి, తిరుమలలో ఉండే విధంగానే ఉంది. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి దీపాలు పెట్టే ప్లేస్. పైన నుండి కోనేరు వ్యూ ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు ఈ కోనేరు తెలంగాణ స్వర్ణగిరి ఆలయంలో ఉందండి. ఈ కోనేరులో జలనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారు. స్వామివారి సేవకు చక్ర స్నానాలు అంటారు కదా, అలాంటి స్నానాలకు అన్నిటికీ ఒక కోనేరు లేదా గుండము ఉండాలి అంటారు కదా. ఆ కోనేరుని ఈ ఆలయం వాళ్ళు ఇలా కట్టించారు. చాలా అద్భుతంగా ఉంది కదండి. ప్రపంచంలోనే ఇది రెండవదంటండి ఇలా జలనారాయణ స్వామి వారి విగ్రహం ఉండడం. జలనారాయణ స్వామి విగ్రహం చుట్టూ 4 మండపాలు ఉన్నాయి. అవి 4 వేదాలంట. మధ్యలో జలనారాయణుడు ఉంటారు. ఫస్ట్ది నేపాల్లో ఉందంటండి, రెండవది తెలంగాణ స్వర్ణగిరిలోనే ఉంది. స్వామివారు సూర్యుడు వైపు చూస్తూ ఉంటారు, అలానే నీటిలోనే ఉంటారు. జలనారాయణ స్వామి విగ్రహాన్ని చేయటానికి ఫస్ట్ అయితే 60 టన్నుల రాయిని తెప్పించారంటండి. విగ్రహాన్ని చేయటానికి చేసిన తర్వాత చూస్తే 25 టన్నులు వచ్చారంట స్వామివారు. అంటే స్వామివారు బరువు 25 టన్నులు. స్వామివారు ఒక ఆనంద రూపం. ఇటువంటి నారాయణ స్వామిని చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ప్రపంచంలోనే రెండవదట ఇటువంటి జలనారాయణ స్వామి వారు ఉండడం. ఇక్కడ స్వామివారికి చక్ర స్నానాలు చేయించేటప్పుడు, పూజలు చేసేటప్పుడు భక్తులు 4 వైపుల నుండి చూడవచ్చు ఆనందంగా. దాదాపు 2000 మంది ఒకేసారి స్వామివారి చక్ర స్నానాలు పూజలు చూసే అంతగా కట్టించారు. చుట్టూ అంతా కింద నుండి పైన నుండి చూసేలా కట్టించారు. చాలా బాగుంది. అక్కడ కనిపించేదంతా కూడా నేను మీకు ఫస్ట్ పార్ట్లో చూపించాను కదండి, 108 స్టెప్స్ ఎక్కుతూ దశావతారాలని చూపించాను. అదంతా కూడా అక్కడే అన్నమాట. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగుందండి. అసలు పాలరాతితో దశావతార విగ్రహాలు, శంకు చక్రాలతో గోవింద నామాలు కనిపిస్తున్నాయి కదా, అదే మెయిన్ టెంపుల్. ఆ మెయిన్ టెంపుల్ అంతా కూడా మీకు నేను స్వర్ణగిరి సెకండ్ పార్ట్ లో చూపించానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి. జలనారాయణ స్వామి విగ్రహం ఉన్న కోనేరు దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా ఉన్నారు. ఈ కోనేరు డే టైంలో కంటే కూడా నైట్ టైంలో అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చింటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.